हाय फ्रेंड्स वेलकम टू Vasavi-Arts&Crafts यूट्यूब चैनल मन वीडियो मॉडल ब्लाउज मॉडल अंटे बटरफ्लाई अन्नमाट चाला वीडियोस चाला चैनल्स लो बटरफ्लाई अयिते पेट्टारू अयिते ओक सब्सक्राइबर तनदी बटरफ्लाई उन्नदट सारी తనకి బటర్ఫ్లై కుట్టుకోవాలి అంటే కష్టంగా ఉంటుందండి మేడం గారు భయంగా ఉంటుంది మీ వీడియోస్ చాలా ఈజీగా చెప్తారు బటర్ఫ్లై చాలా నాకు ఈజీగా కుట్టుకునేలా నాకు చెప్పండి అని చెప్పి వాట్సాప్ లో చాలా మెసేజ్లు అయితే నాకు పెట్టింది నాకు కొంచెం వీలు కాక నేను పెట్టలేదు ఆ వీడియో అనేది ఇప్పుడు నేను బటర్ఫ్లై ఈజీగా కుట్టుకోవచ్చు కష్టమైతే ఏమీ కాదు బకరం కూడా కట్ చేయకుండా మనం ఈజీగా అనేది బటర్ఫ్లై తయారు చేసుకోవచ్చు ఆ బటర్ఫ్లై ఎలా తయారు చేసుకోవాలి బ్లౌజ్ కి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇది పై క్లాత్ ఇది లైనింగ్ మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్ లూజ్ 12 పొడవు 16 లూజ్ 12 వచ్చిన వాళ్ళకి చంకదింపు 6 అంగుళాలు తీసుకోవాలి 6 షోల్డర్ 6 మెడ వెడల్పు 3 మెడదింపు 10 అయితే మనకు కావాల్సిన 9 అయితే 10 అంగుళాలకు పెట్టుకోవాలి ఒక అంగుళం కిందకి దించుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ తీసుకొని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి మనకు కావాల్సిన 10 అయితే ఇంకో అంగుళం కిందకి దించుకోవాలి కదా కొద్దిగా కిందకి దించుకున్నాం ఇలా డైరెక్ట్ గా తీసుకొని చాలా ఈజీగా అన్నమాట ఈ బటర్ఫ్లై మోడల్ అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా వంపు తీసుకొని ఇక్కడ ఇలా రౌండ్ ఇవ్వాలి ఈ చుట్టూ ఎక్స్ట్రా తీసాను కదా మనం మెడ తిరగేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది అనేది కట్ చేసుకోవాలి పై దానికన్నా లైనింగ్ కన్నా పై క్లాత్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి లైనింగ్ క్లాత్ మాత్రమే అసలు కొలత అనేది తీసుకుంటాం ఇదంతా ఎక్స్ట్రా తీసుకుంటాం ఓకే ఇప్పుడు మోడల్ స్టిచ్చింగ్ లో చూపిస్తాను మెడ తిరగేసుకోవాలి ముందు మెడ తిరగేసుకుందాం ఇలా మెడ తిరగేసుకున్న తర్వాత
చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకున్న తర్వాత నడుముకు తిప్పుకోవాలి. ఈ మోడల్కి ముందు నడుముకు తిప్పుకోవాలి. ఓకే, ఇలా నడుముకు తిప్పుకున్న తర్వాత తిరగేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చూడండి, చాలా ఈజీగా అనమాట చూపిస్తున్నాను. ఇక్కడ సెంటర్ కదా, ఈ సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకుని వదిలేయాలి. ఊరికే అంటే ఈ షేప్ కోసమని, ఇక్కడ ఈ కింద షేప్ కోసమని ఈ రౌండ్ అనేది గీసాను. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ అంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఒక సెంటర్కి కొంచెం కిందకి అన్నమాట ఇలా వంపు తీసుకోవాలి. ఇలా వంపు తీసుకోవాలి. ఇలా వంపు తీసుకుని ఇక్కడ రౌండ్గా తీసుకుని ఇక్కడ వరకు ఆపేసుకోవాలి. ఇక్కడ వరకు ఆపుకుని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆపి ఇక్కడ కొంచెం వెడల్పుగానే ఇవ్వాలి. ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఇలా తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ ఈ వంపు అనేది ఇక్కడికి ఇలా కలపాలి. ఇక్కడ ఈ వంపు కలుపుకొని ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఈ రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ ఇచ్చుకుని కొంచెం వెడల్పిద్దాము, అంటే బాడీకి తగ్గట్టు ఇచ్చుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఏం చేయాలంటే ఇలా 2 మడతలు పెట్టి ఇటువైపు ఎలాగే వచ్చిందో షేపు అలాగే గీసుకోవాలి. ఇలా సరిగ్గా పడలేదు. అందుకే ఈ పక్కన కొంచెం గట్టిగా బాగా గీసుకుంటే మనకి కరెక్ట్గా పడుద్ది అన్నమాట. షేప్ అయితే ముందు కనిపించదు, లేస్ వేసిన తర్వాత షేప్ అనేది కరెక్ట్గా బాగా కనపడుతుంది.
ఏ షేప్లో కుట్టామో అదే షేప్లో మొత్తం ఈ క్లాత్ అంతా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం ఇదంతా అలాగే కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కట్ చేసేసాను. ఇప్పుడు ముందు ఏం చేయాలంటే ఈ రౌండ్ వేయాలి లేసు. ఈ రౌండ్ వేసాక కింద రౌండ్ వేయాలి. ఇలా కింద రౌండ్ వేసాక ఇప్పుడు ఇక్కడ నుండి వేసుకోవాలి. ఓకే, ఇటు ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఇటు చూపించాను కదా, ఇక్కడ నుండి ఇలా వేసి మొత్తం అంతా ఇలా తిప్పాను. అలాగే ఇక్కడ నుండి వేసుకుని మొత్తం అంతా ఇలా తిప్పాలి. ఈ పక్కన వేస్తున్నట్టు ఈ పక్కన కూడా వేసేసాను. తర్వాత ఇలా సెంటర్ చూసుకుని సెంటర్ అనేది ఒక గీతలా ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా 2 పీసులు తీసుకుని ఈ వీ షేప్ ఉన్న చోట
కావాలనుకుంటే ఇక్కడ కూడా లేస్ ఇచ్చేసుకోవచ్చు. లేదు లేస్ ఇస్తే డిఫరెంట్ తెలియదు కదా అనుకుంటే ఇలా వదిలేసుకుని ఇలా ఇచ్చుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ వరకు ఇచ్చుకుని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ పక్క కూడా అలా ఇచ్చుకోవచ్చు. నాకైతే ఇంక ఇవ్వడం ఇష్టం లేదు, ఇలా వదిలేద్దాం అనుకుంటున్నాను. కావాలనుకుంటే పైన కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవైతే ఏంటివి మీసాలు అనమాట, బటర్ఫ్లై మీసాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.